ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదన్నాడు. చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలియని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు? కావాలంటే పిల్లల పుస్తకాలు తీసుకొని చదువుకొని అప్పుడన్నా మాట్లాడడం నేర్చుకో. ఈ ఎదవకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఇది దేవతల రాజధాని కాదని వేసీల రాజధాని. నువ్వు చూసావా? ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చాలా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు. దీన్ని మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అతను మాట్లాడిన మాటలు ఒక సాక్షి ఛానల్ యజమాని అయినటువంటి భారతీదేవి ఒక ఆడపుట్టుకు పుట్టి ఇంతవరకు దాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడకపోగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఎంతో సైలెంట్గా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఆమె మీద తీవ్రమైనటువంటి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వస్తే ముందుగా స్పందించి ఒక మహిళ సాటి పాటు మహిళల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేయకూడదని ముందుగా స్పందించాం. మరి అలాంటిది ఈరోజు కామ్గా ఉందంటే ఏమనుకోవాలి? ఒక మహిళగా ఆమె ఏమన్నా చేయగలుగుతుందా? కాబట్టి దీనికి ఆమె ముందు 24 గంటల్లోగా అతన్ని చట్టపరంగా కృష్ణరాజు మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం వారు తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ కూడా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆవిడ మీద కూడా కొమ్మినేని శ్రీనివాస్ మీద కృష్ణరాజు మీద సంస్థ యజమాని అయినటువంటి భారతీదేవి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎప్పుడైనా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏదో ఇష్టం వచ్చింది కదా అని చెప్పి వేసీల రాజధాని అని చెప్పేసి ఇక్కడ సెక్స్ వర్కర్లు ఎంతో మంది పనిచేస్తున్నారు. నువ్వు చూసొచ్చా? అసలు నువ్వు మాట్లాడిన మాటలు నీ పెళ్ళ నీ తల్లి నీ పిల్లలు కూడా ఉన్నారు. ముందు అది తెలుసుకొని సావరా ఎదవా. నిజంగా అసలు కడుపు మండిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. అసలు అమ్మకి అయ్యికి పుట్టినోడు అయితే ఇలాంటి మాటలు వస్తాయి నీ నోటి వెంట. అసలు భారతదేశంలో స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, ఎంతగా గౌరవిస్తారు. అలాంటిది అన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎవడో గడ్డి తినమన్నాడు అని చెప్పి నువ్వు గడ్డి తింటావా? కొంచెమన్నా మాట్లాడే ముందు ఆలోచించక్కర్లేదా? దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందు అసలు వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి. అమరావతి రైతులుగా మాకందరికీ క్షమాపణ చెప్పాలి. వెంటనే మేము ఇక్కడ ఇచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు పోలీసు వారు కూడా చట్టపరంగా శిక్షించి వెంటనే న్యాయస్థానానికి వారికి అప్పచెప్పి తనను తీవ్రంగా శిక్షించాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. సాక్షి ఛానల్ మా మీద ఎంత అవాకులు చవాకులు పేర్పించడానికి సిద్ధంగా ఉందంటే ఇప్పుడు దాకా ఏమి లేదు. టాపిక్ డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఈ పని చేసిందని చెప్పి మేమైతే దృఢంగా నమ్ముతున్నాం. ఈ వీళ్ళ మీద వచ్చిన లిక్కర్ కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి అమరావతి మీద ఇంతకు ముందు లాజిక్కే అన్నమాట. ఇది అమరావతి మీద ఏదో బురద పూస్తే ఆ బురద కడుక్కోవడానికి దానికే కేటాయిస్తారు టైము. మా మీద ఎవరికి దృష్టి ఉండదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు సమానంగా ఏ పక్కన ఏం పెట్టాలో అని సమానంగా పెడతానే ఉన్నారు. దయచేసి ఇట్లాంటి అవాకులు చవాకులు పేలి 11 సీట్లకు వచ్చిన వాళ్ళు ఇంకా 0 రావడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇలా వీళ్ళ మహిళలను అవమానించి ఏ రోజైతే నువ్వు 6 నెలలకు అమరావతి రైతుల మీద మరి భస్మాసుర హస్తం పెట్టి 11 సీట్లకు నాశనం అయిపోయావో ఇక 0 సీట్లకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కేసా మాట్లాడే మాటలు మొన్న ఎవరో కాలర్ మాట్లాడుతుంటే కాలర్ మాట్లాడిన దాన్ని కట్ చేశాడు. నీకు దమ్ముంటే ఆ రోజు కూడా కాలర్ ని పూర్తిగా మాట్లాడనీకపోయావా? ఆ రోజు మాట్లాడనీయకుండా అమరావతి మీద మాట్లాడుతుంటే అమరావతి వేసులు అంటుంటే నిజమే నేను టైప్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. సన్నాసేతవా నీ కొంపలోనే ఉండయి వేశ్యా గృహాలు, ఎయిడ్స్ రోగాలు అన్ని ఉండుంటాయి. అదే నీ మనసులోకి వచ్చి అదే మాట మాట్లాడాలని నిన్న అక్కడ మీడియాలో ప్రేరేపించిందేమోనని చెప్పి మేము నమ్ముతున్నాము. దయచేసి వీళ్ళ కుటుంబాలు కూడా స్పందించి మరి మీ ఇంట్లో వాళ్ళు మీరు బుద్ధి చెప్పుకుంటారో లేకపోతే తీసుకొచ్చి జైల్లో పెట్టించి వారి కొట్టుడు పడేటట్టు చేయమంటారో మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి మాత్రం మేము మనవి చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భోచితంగా అమరావతి రాజధాని, గతంలో అమరావతి అంటే దేవతల రాజధాని, అదేవిధంగా వీళ్ళు భూములు ఇచ్చి ఇక్కడ కూడా ఒక దేవతల రాజధానిగా మనం తయారు చేద్దామనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటలని ఉటంకిస్తూ సాక్షి ఛానల్లో ఒక వ్యంగ్యంగా మీరు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేటులో మదంతో కొట్టాడేటువంటి, అంటే అమరావతి అంటేనే అసహించుకునేటువంటి ఒక దుర్మార్గులైనటువంటి నోటికి మహిళల్ని పూజించే పరమ పవిత్ర దేవతలుగా పూజించే ఈ భారతదేశ గడ్డ మీద అటువంటి వారిని కించపరుస్తూ నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా, అదేవిధంగా జర్నలిస్టులు నిజంగా నిన్ను చూసి జర్నలిస్టులు అసహించుకుంటున్నారు. నువ్వు ఇటువంటి వ్యక్తి, సమాజం మహిళలంటే గౌరవం లేనటువంటి ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్తి జర్నలిస్టు అనేదని దాన్ని ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు. అదేవిధంగా మహిళల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు.
అమరావతి మహిళలను అవమానించావు. ఇక్కడ వర్కర్లు ఉండారా ఈ ప్రాంతంలో చుట్టూ? నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా? నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అదేవిధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో వర్కర్లు ఎక్కువ ఉండారా? ఎయిడ్స్ ఎక్కువ ఉందా? ఎయిడ్స్కు సేవ చేయడానికి 150 స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా? దుర్మార్గులారా, మీరు కండ కావరంతో మీ ఇష్టం వచ్చినట్టు మీకు మాట్లాడితే కనీసం మిమ్మల్ని కన్న తల్లి నువ్వు మాట్లాడిన మాటలను చూసి సిగ్గుతో తల వంచుకుంటుంది. నిన్ను చేసుకున్నటువంటి భార్య నువ్వు మాట్లాడినటువంటి మాటలతో సిగ్గుతో తల వంచుకుంటుంది. కనీసం దీన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి యాజమాన్యం అధినేత అయినటువంటి భారతిరెడ్డి గారు ఒక మహిళ. మరి అటువంటి మహిళల మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తే మొట్టమొదటగా స్పందించింది అమరావతి మహిళలు, దాన్ని ఖండించింది అమరావతి మహిళలు. నువ్వు ఈరోజు నీ ఛానల్లో ప్రసారం అయ్యి మేము చూస్తూ ఉన్నాం 24 గంటలైనా భారతిరెడ్డి గారు స్పందిస్తారా లేదా అని. మీకు మహిళలంటే చిన్న చూపు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదేవిధంగా భారతిరెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని నిత్యం అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు, ముఖ్యంగా అమరావతి మహిళల్ని. మీరు గనక 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అదేవిధంగా కండ కావరంతో కామాంధుల్లాగా జర్నలిస్టు రూపంలో తిరుగుతున్నటువంటి కృష్ణరాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే అరెస్ట్ చేయకపోతే కనుక ఇది 24 గంటల సమయం ఇస్తున్నాం. 24 గంటల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని మారుస్తాం. మాకు ఉద్యమం కొత్త ఏం కాదు. 1631 రోజులు ఉద్యమం చేశాం. మా మహిళల్ని కించపరిచేటువంటి దుర్మార్గులకి శిక్ష పడేదాకా మేము నిరాహార దీక్షలతో ఈ ఉద్యమాన్ని ఉధృత రూపంలో 24 గంటలు సమయం ఇస్తున్నాం. 24 గంటల్లో స్పందించకపోతే ఉధృత రూపం దాలుస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.